చెప్పు. దీన్ని అరటి పండు మీద తొక్క తీసినట్టు దీని ఒంటి మీద ఒక్కొక్క వస్త్రాన్ని తీసి నిలబెడతా ఉన్నా. అలా చేద్దామంటావా? వద్దులే, ఆ మాట వింటానికే అసహ్యంగా ఉంది. చేస్తే చూడటానికి మరీ అసహ్యంగా ఉంటుంది. వద్దులే. ఒక ఆడదాంతో మాట్లాడే పద్ధతినా ఇది? దున్నపోతులారా, ఎన్ని తిట్టినా వింటాం, నీ కలితో పన్నినా పడతాం. కానీ ఒక్కసారి ఒక్కసారి నీ పక్కలకు చేర్చుకొని మా కోరిక తీర్చో, మాకు స్వర్గాన్ని అందించో. నా భర్త వచ్చాడంటే మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికి ఏకంగా నరకానికి పంపిస్తాడు. జాగ్రత్త. అర్థం చేసుకుని వచ్చిందారే బయటికి నడవండి. చూడు పాప, ఎందుకలా మాట్లాడుతున్నావు? నీ అత్తులు ఏమన్నా అడిగాడా? లేదు. నీ అంతస్తులు ఏమన్నా అడిగాడా? అది లేదు. పక్కలో అదే 10 నిమిషాలు చోటు అడిగాడు. ఆ మాత్రానికి అలా మాట్లాడటం తప్పు కదా. తప్పున్నరా? ఒక ఆడదాంతో అయినా ఇలా మాట్లాడడం మీకు సిగ్గు అనిపించడం లేదు? దేవలోకంలో రంభ, ఊర్వశి, మేనకలో ఈ లోకంలో ఐశ్వర్యరాయ్, సుస్మిత సేన్, వీళ్ళందరి అన్నాళ్ళ కలగలిపి నిన్ను చేసుంటాడే ఆ బ్రహ్మ. పాలరాతి శిల్పానికి ప్రాణం పోసినట్టు ఉన్నావు. ఎంత అందంగా ఉంటే నిన్ను కన్నా నీ అమ్మ బాబు మంచి రసికులై ఉంటారు. నిన్ను పొందనే ఈ మగ జన్మ మాకెందుకో. అయినే ఒక ఆడదాన్ని చూడగానే కామతో కళ్ళు మూసుకుపోయినాయా మీకు? కానీ మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదానన్న సంగతి మీరు ఎందుకు గుర్తుంచుకోవట్లేదు? నాకు అర్థం కావడం లేదు. అలాగా? కానీ మాకు అలాంటి సెంటిమెంట్లు లేవమ్మా. అమ్మ తప్ప ఏ బొమ్మైనా మాకోకే. చూడు, మర్యాదగా కాసేపు కళ్ళు మూసుకొని మాతో కవిద్దావు. ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్తాం. మీకు అన్నం పెట్టాను. దయచేసి నా జీవితాన్ని నాశనం చేయదు. నాకు అన్నయ్య లాంటి వారు. అన్నా అన్నా ఏ అన్నా? రైతు కోసం పుట్టిన రాజన్న, జనం కోసం పుట్టిన జగనన్న అన్నా అంటున్నావు. మేమేమైనా నీ అమ్మకు పుట్టామా, లేక నువ్వేమైనా నా అబ్బుకి పుట్టావా? ఆగు తమ్ముడు, దీన్ని పాడు చేసి వదిలిపెట్టడం కాదు. ప్రతి సినిమాల్లోనూ, ప్రతి నాటకాల్లోనూ రేపు చూసి జనాలకు బోరు కొట్టింది. కానీ మనం ఇప్పుడు ఒక కొత్త ధనాన్ని తీసుకొని రావాలి. ఏ భర్తకి ఇలాంటి సీన్ చూసి ఉండకూడదు. భార్య భర్త ఉండగా ఇలాంటి పరిహారం జరిగి ఉండకూడదు. నీ చేతికి ఉన్న గాజుల పగల గొట్టి, నీ నుదుటి ఉన్న బొట్టు చెరిపేసి, నీ
తలలో ఉన్న పూలు తీసేసి నీ బిడ్డలో ఉన్న మంగళసూత్రం తెంపేసి ఆ తెల్ల చీర కట్టుకో. లేదు లేదు నేను ఎప్పటికీ అలా చేయలేను. చూడు పాప, కన్నుడికి అంత కండబలం ఉంది కానీ కవచకుండలాలు లేవు. శకునికి అంత కసి ఉంది కానీ మేనలు లేరు. రావణాసుడికి అంత బలంగా ఉంది కానీ ఆడదాని వీక్నెస్. చూడు, ఆ ద్రౌపది వస్తామన్న సేను టికెట్ లేకుండా ఈ జనానికి చూపించమంటావా, లేక నీకు నువ్వుగా నీ పసుపు కుంకుమ తుడిపి వేసుకొని ఈ తెల్ల చీర కట్టుకుంటావా? ఈ భారత స్త్రీలో ఎవరైనా సరే తన భర్త బతికుండగా మంగళసూత్రం తీసేదు, చేతుల గాజులు పగలు కొట్టుకోదు, నుదురు ముందు చెరిపేసుకోదు. దయచేసి నన్ను వదిలిపెట్టండి, మీకు పుణ్యం ఉంటుంది. మా చేత నువ్వు చీర విప్పించుకోవడం, గాజుల పగల కొట్టించుకోవడం, బొట్టు చెరిపించుకోవడం, పూలు పీకించుకోవడం, తావి తెంపించుకోవడం, ఇవి చూసి ఈ జనం మమ్మల్ని తిట్టడం ఏమి బాగాలేదమ్మా. ఎందుకే మమ్మల్ని కసాయివాళ్ళని చేస్తున్నావు? ఆ పనేదో ఈ చేతులతో నువ్వే చేయరాదు? భారతదేశంలో పుట్టి ఏ స్త్రీ అలా చేయదు. దయచేసి నన్ను వదిలిపెట్టండి, మీకు రెండు చేతులను దండం పెట్టారు, మీకు కాలు పట్టారు. అలాగా? మాకు అలాంటి సెంటిమెంట్లు ఏమీ లేవమ్మా. రావే. వచ్చానురా, ఈ తాట తీయటానికి వచ్చాను. ఏంట్రా నువ్వు తీసేది నా చేతికి ఉన్న వాచి? ఏంట్రా నువ్వు పీకేది నా మొలతాడు? రేయ్! ఒంటరిగా ఉన్న ఆడదానపై అగాచ్యం చేయటం మగతనం అనిపించుకోదు. అచ్చా? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ కళ్ళే చూడండి. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. పెట్టుకుంటే మాడిపోతా. 10 మందితోరా, 10 పెంచుకుంటారా, 10 సార్లురా, ఒక్కనే వస్తా, 100 మందికి సమాధానం చెప్తా. ఇదే నిజమైతే పక్కనున్న బుగ్గలో పారేది నీళ్లు కాదు. రేయ్! ఈ అబ్బ నేను కొట్టానంటే మెడికల్ చెక్ చేసుకోవడానికి నీ ఆస్తుపత్రంలో సరిపోదు. నీలాంటి బచ్చగాళ్ళని చాలా మందిని చూసాం. దమ్ముంటే రారా. రేయ్! నేను గట్టిగా తొడగొడితే ఆ తొడకి మీరు గుండె పగిలి చేస్తారు. ఎప్పుడో కాదు, దమ్ముంటే ధైర్యం ఉంటే ఇప్పుడే రారా. మాతో పెట్టుకుంటే ఈ పని
ఎలా ఉంటుందో చూపిస్తా. దాన్ని పట్టుకురారా. రామ్ చెప్పే తులసిరా, చూడా ఇప్పుడు మేము చేయబోయే పరాభం చూడు. పవిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే వినాశనార్థం. ఏ అసరుడు సృష్టించిన పంచమతంత్రం, నరజాతిని వంచిన దారుణ కులమంత్రం, నరకబడిన సింహూతుని శిరము సాక్షిగా తెగిపడిన ఏకలవ్య పఠన వేలు సాక్షిగా, నూతన జీకుడుల వల్ల దీనగతం సాక్షిగా, అశ్వించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అరవండో, మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో. పంచమల్ని సృష్టించిన ఆ వంచకుడవడని అడగండో, మీరు అరవండో. మహారథం గుండెలపై నడిచిన అలిగిన పేదరికం చితికి చిత్రమవుతున్నా, కసితో దొరతనమే పశువై తల విసిరిన అసహాయుల హుషలతో దిశలు మారు మోగిన, కళ్ళోండి చెవులోండి పన విధులను కానకులను అడగండో. పంచమల్ని సృష్టించిన ఆ వంచన తల తెల్చగ కదలంటో అలవండో. నువ్వు మగాడి అయితే నా కట్టు చెప్పురా. తల ఎత్తిన